పదవులు శాశ్వతం కాదని అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నమ్మకంతో గెలిపించిన ప్రజలకు అండగా ఉండాలన్నారు. చండూరు మున్సిపాలిటీలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల కంటే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. మునుగోడు అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన చైర్మన్, కౌన్సిలర్లు పార్టీలు మారి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు గెలిచిన వారు ఎవరూ పార్టీలు మారకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేయాలన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ చండూరు మున్సిపాలిటీలో చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పేదరికంలో ఉన్నోళ్ళు చాలా మంది ఇళ్లలో పోతే పద్మశాలి కుటుంబం కానీ ఇతర కులాలు కానీ నేను స్వయంగా నా కళ్ళతోటి ఇంటికి చూసిన మానవత్వంతో ఆలోచిస్తే మాత్రం కళ్ళన నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలకు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న పేదరికం ఉన్నోళ్ళు, ముఖ్యంగా ఇల్లు లేని పేదోళ్ళకి ఇల్లు కట్టేయాలి. ఉన్నోళ్ళ ఇళ్ళకు ఉన్నోళ్ళకు చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకు రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, మంచినీళ్ళు లేవు. పేదోళ్ళు కొందరు ఉన్నారు, ఇంటి స్థలం లేదు, ఒకటే ఇంట్లో ఇరుకిరుకున్న ముగ్గురు అన్నదమ్ములు ఉంటుండ్రు. అటువంటి వాళ్ళని చూస్తే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. మన తక్షణ కర్తవ్యం ఏంది? మనం ప్రభుత్వంలో ఉన్నాం, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మీరు ఆశీర్వదించి గెలిపించారు. ఇప్పుడు మీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నుంచి 5 మండలాల నాయకులు వచ్చి 6 నిమిషాలు కష్టపడి గెలిపించారు కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది. కాబట్టి